రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బీజేపీ మతతత్వం పేరుతో రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. సన్నబియ్యం పథకం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలను దండుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల అని, ఆ పార్టీ నేతల మాటలు ఎవరూ నమ్మడం లేదని, ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మతతత్వం పేరుతో రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. అందుకు తానే ఉదాహరణ అంటూ చెప్పారు. సమావేశంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరికీ రాష్ట్ర స్థాయి పదవులు రాలేదని, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి టీసీసీ అధ్యక్షుడు లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేయగా సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణులంతా మద్దతు ప్రకటించారు. అంతకుముందు దివంగత భారత ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో టీపీసీసీ నల్గొండ నియోజకవర్గ అబ్జర్వర్ నసీర్ అహ్మద్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపారెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీపీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు బషీర్ అహ్మద్, సంకు ధనలక్ష్మి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ లీడర్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఇల్లు చేసిండ్రు, పైసలు వేసిండ్రు. సన్నబియ్యం వచ్చినాయి. ఏ ప్రభుత్వం వచ్చిన సన్నబియ్యం మనకు వచ్చినాయి. ఇవాళ 3 పుడుల గరీబైన పువ్వు తింటున్నాడు. రేషన్ కార్డులు ఎన్నాళ్ళ సమస్య. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు, నానా మాటలు అబద్ధాలు ఆడేసి ప్రతి బై ఎలక్షన్లో మనకు ఆన్లైన్ చేయించారు. ఆన్లైన్ కూడా పెద్ద క్యూ. ఏంటో నాయన అంటే రేషన్ కార్డు ఆన్లైన్, ఇల్లు ఆన్లైన్, పెన్షన్ ఆన్లైన్, అన్ని అబద్ధాలు ఆడారు. ఒక్కటి కూడా ఇవ్వలే. 1200 రూపాయలు ఒక దగ్గర బెనిఫిషియరీ దగ్గర దోసుకు తిన్నారు. కానీ ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, కులగణన చేసినాం, వర్గీకరణ చేసినాం, మార్పేసి వర్గీకరణ చేసినాం. ఈ 4-5 సమస్యలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 6 గ్యారెంటీలు పోయినాయి. 9,000 కోట్లు 9 రోజులే మనం రైతు అకౌంట్లో పడ్డాయి. టప్ప పడ్డాయి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసింది. మీరు ప్రజలకు తీసుకుపోవాలి. ఇలా బీజేపీ వాళ్ళు ఇందాక మన పిల్లలు చెప్తారు, కొంతమంది యూత్ పిల్లలతో ఆకర్షితులేదు. బీజేపీ వస్తే మనకు చాలా పెద్ద భారతదేశానికి ముప్పు జరుగుతుంది. నెక్స్ట్ వస్తే ఏదో కులాల పేరు మీద, మతాల పేరు మీద పేరు చేసుకొని దేవుని పేరు మీద దండుకుంటాం తప్ప అది బీజేపీ అన్ని అబద్ధాల ప్రచారం చేస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ నాదిగా 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయిపోయింది. మీరు అందరూ అంటారు ఇప్పుడు నేను కష్టపడితే ఇదాకా వచ్చినది. ప్రతి ఒక్కరికి కష్టపడడానికి పేరు పక్కా ఉంటుంది. మీరు అందరూ అనుకుంటారు ఏంటంటే మోహన్ రెడ్డికి ఇంకెవరికి మోహన్ రెడ్డి గారి పేరు రాష్ట్రంలోనే చెప్తా ఉన్నారు అందరూ, ఏదో ఒకటి చేయాలని. తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ముందల. ఆ తర్వాత ఇందాక నాసిర్ భాయ్ ఏం చెప్పిండంటే 4 విషయాలు చెప్పిండు. ఇప్పుడు మీనాక్షి మేడం వచ్చిన తర్వాత గుజరాత్లో ఒక పాలసీ పెట్టారు. మండలాల నుంచి 4 పేర్లు 3 పేర్లు ఫార్మేట్ ద్వారా తీసుకొని వాళ్ళ ఫోటోస్తో సహా ఇస్తే దాంట్లో ఎవరు మంచి ఎవరు చెడు కులాల వారీగా, మతాల వారీగా సామాజిక న్యాయం పాటించి వాళ్ళకు మన మంత్రి గారి ద్వారా ఎవరి ద్వారానో పేరు సూచించి దాన్ని మన మండల పార్టీగా ఎంచుకుంటాం. ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ ఏం చేయాలంటే గ్రామ కమిటీలు వేయాలి. ఇందాక బాబు చెప్పే కదా, గ్రామ కమిటీలు వేయాలని చెప్పి గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి. తర్వాత బ్లాక్ కాంగ్రెస్ ఉంటుంది. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా సూచించాలి. ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్. ఈ 3 అంశాల మీద మండలాల వారీగా మేము పిలుస్తాం. ఒక్కొక్క మండలం పిలుస్తాం. మీరు ఎవరైతే ఉండదలుచుకున్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ,
ఎంపీపీ కానీ ఎవరైనా ఉండదలుచుకుంటే వాళ్ళ పేర్లు మీరు ఇవ్వవాకండి. 1 మ్యాన్ 1 పోస్ట్, పార్టీలో ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక సూచన చేసినారు. కాబట్టి మండల ప్రెసిడెంట్ ఉండాల్చుకుంటే నీకు సర్పంచ్ జెడ్పీటీసీ ఏమి రాదు. కాబట్టి మీరు దయచేసి మండలానికి 3, 2 పేర్లు 4 పేర్లు ఇచ్చినా మేము నమోదు చేసుకుంటాం, దీన్ని పైకి తీసుకుపోతాం. మంత్రి గారి సూచన మేరకు పనిచేస్తాం. AICC की तरफ से ये पूरे इंडिया लेवल पे किया जा रहा है। यहाँ तक कि गुजरात प्रोजेक्ट के तौर पर तेलंगाना में भी ये प्रोग्राम किया जा रहा है। जैसा कि ब्लॉक हो या मंडल हो, ये जो कार्यकर्ता की सोच होती है कि हमारी पहचान नहीं हो रही है। अक्सर ये होता है कि बाज़ लोग ये कहते हैं कि हमारे को डायरेक्टली लीडरशिप ने डाल दिया, वहाँ पे हमसे पूछा नहीं गया। इसीलिए यही चीज़ को लेते हुए पार्टी ने ये डिसाइड किया कि राहुल जी के जो एक सोच है उसको लेके, जिसकी जितनी भागीदारी उसकी इतनी हिस्सेदारी, हम कैसा इसको ग्रास रूट तक लेकर जाए। तो यही चीज़ चालू करने के लिए हर मंडल में हमने मीटिंग कर रहे हैं और हर मंडल से 1, 3 या 4 नाम ले रहे हैं, जिसके ऊपर यहाँ के MLA और मिनिस्टर साहब और हमारे इंचार्ज और डिस्ट्रिक्ट प्रेसिडेंट शंकर नायक जी, ये लोग मिलकर आपस में डिसाइड करेंगे कि किसको मंडल का प्रेसिडेंट बनाया जाए। और मंडल के प्रेसिडेंट जो अप्लाई कर रहे हैं उसके लिए एक फॉर्म है, वो फॉर्म पे अप्लाई करें। और जो आने वाले लोकल बॉडी इलेक्शन में जो लड़ना चाह रहा है तो वो 1 मैन 1 पोस्ट, ये चीज़ आप जहन में रखिए, क्योंकि आने वाले कल में आप लोग पंचायत के लिए लड़ेंगे या लोकल बॉडी के लिए लड़ेंगे, तो आप लोग मंडल के लिए मत ठहरिए या उसके लिए तैयारी करिए, और मंडल के लिए जो कर रहे हैं वो आने वाले कल के लिए लोकल बॉडी इलेक्शन की तरफ मत जाइए। तो यही चीज़ आपको ये मैसेज लेना है। काफ़ी समय हो गया, क्योंकि काफ़ी देर से आप लोग इंतज़ार कर रहे हैं। मैं ज़्यादा बात नहीं करना चाह रहा हूँ, इसीलिए कि क्योंकि फॉर्मेलिटीज़ यहाँ पे बहुत ज़्यादा है। जो लोग अप्लाई करना चाह रहे हैं वो लोग, हम लोग अंदर बैठेंगे, शंकर अन्ना और हमने मोहन जी। पहले तो मैं मोहन जी को मुबारकबाद देना चाह रहा था, मगर वो डिस्ट्रिक्ट प्रेसिडेंट बनना चाह रहे हैं। तो ये चीज़ मैं ऊपर लेवल पर ले जाऊंगा, क्योंकि डिस्ट्रिक्ट प्रेसिडेंट का जो मामला है अदर स्टेट से इंचार्जेस आएंगे यहाँ। ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహరావు జయంతి సందర్భంగా ఇలా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి నివాసంలో వాళ్ళ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు భారతదేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు గుండెలో చిరస్థాయిగా ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యి ఉండే విధంగా పరిపాలించిండు. వారి ఆశయ సాధన కొరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన కృషి చేసే విధంగా ముందు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, తెలుగు జాతి నుంచి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నో సంస్కరణలు భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశ ప్రజల్లో ఎంతో పేరు సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మన టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి గారి నివాసంలో గార్లాండింగ్ కార్యక్రమం నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి AICC అబ్జర్వర్ నజీర్ గారు, అదేవిధంగా DCC అధ్యక్షులు, అదేవిధంగా MLC శంకర్ నాయక్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరొకసారి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన పివి నరసింహారావు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తాం.